ప్రభు అయిన యేసు నామాన మీ అందరికీ మరోసారి శుభములు. నాతో పాటు ప్రతి వారం వచ్చి ఈ రీతిగా వాక్యాన్ని ధ్యానిస్తున్న మీకు నేను రుణస్తుని. ఇలాగ వాక్యాలు మీతో ధ్యానించడం ద్వారా నేను చాలా నేర్చుకుంటున్నాను. మీ కామెంట్స్ని బట్టి వందనాలు. మీలో కొంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, నా గురించి ప్రార్థిస్తున్నారు. మీ అందరికీ నా నిండు వందనాలు. ఈరోజు మనం తిమోతికి ఇవ్వబడిన ఆ యొక్క టాస్క్, పని, ప్రచురించే పని, ప్రయాసపడే పని, వాక్యాన్ని ఉపదేశించే పని, బోధించే పని, దాని గురించి నేర్చుకోబోతున్నాము. దయించి మీ బైబిల్ తీసి 2 తిమోతి 3వ అధ్యాయము 14వ వచనం నుండి 4వ అధ్యాయము 5వ వచనం వరకు చదవండి. గురువుగారు శిష్యుడికి చెబుతున్నాడు, వాక్యాన్ని ప్రకటించు, సమయమందును అసమయమందును ప్రయాసపడు, సంపూర్ణ దీర్ఘశాంతంతో, గమనించండి, సంపూర్ణ దీర్ఘశాంతంతో వాక్యాన్ని ఉపదేశించు, ఖండించు, బోధించు, బుద్ధి చెప్పు. ఏం చేసినా ద్వేషంతో కాదు, ప్రేమతో, దీర్ఘశాంతంతో. ఈ ప్రసంగాలు చేస్తున్నప్పుడు ఒకసారి నాకు నేను చెప్పుకుంటాను, దాదాపు ఇన్ని సంవత్సరాల నా యొక్క ప్రయాణంలో చాలామంది దేవుని సేవకుల యొక్క జీవితాల్లో భాగమయ్యే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. వాళ్ళకు కూడా చెప్తాను. ఈరోజు మీలో ఎవరన్నా ప్రసంగికులు ఉంటే వాళ్ళకు కూడా చెప్తాను, ఇదిగో ప్రేమ ఉంటేనే ప్రసంగించండి, దీర్ఘశాంతం ఉంటేనే ఉపదేశించండి. కోపం వచ్చినా, ద్వేషం వచ్చినా దయించి వాక్యాన్ని ఉపయోగించుకోవద్దు. నాకు నేను చెప్పుకునే మాట, మీరు నన్ను పిలిచి వాక్యం చెప్పండి అయ్యా అన్నప్పుడు మీ మీద నాకు ద్వేషము, కోపం ఉంటే చెప్పాలి. నేను వద్దండి, ద్వేషం ఉంది, కోపం ఉంది, వాక్యాన్ని ఉపయోగించుకోను నా కోపానికి, నా ద్వేషానికి. సహనం చచ్చిపోయింది, దీర్ఘశాంతం లేదు. తప్పులేదు, బ్రేక్ తీసుకుంటా, బ్రేక్ తీసుకోవాలి. ఇది నా యొక్క పరిచర్య కాలం అంతా నాతో ఉన్న ఒక విలువ, ఒక నమ్మకం. ప్రసంగిస్తే, ఉపదేశిస్తే దీర్ఘశాంతంతోనే ఉపదేశించాలి, ప్రసంగించాలి అని చెప్పి. ఇది సున్నితమైన మాటలు. ఎందుకు అంటే నేను చేసే పనే ఇది. అంటే హిస్టరీ చెప్తాను కానీ మాటి మాటికి వాక్యాలు చెప్పమంటారు, చెబుతూ ఉంటాను. అందుకని ఒకసారి దగ్గరికి వస్తుంటుంది మనస్సాక్షి అంటుంది, ఇదిగో శాంతంగానే చెప్తున్నావా, సహనంతోనే చెప్తున్నావా, ఈ వాక్యాన్ని నువ్వు దేని కొరకు ఉపయోగిస్తున్నావు, ఎలా చెప్తున్నావు. వాక్యం ఉండడమే కాదండి, వాక్యం తెలియడమే కాదండి, వాక్యాన్ని ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎందుకు చెప్పాలి, అవి మనం నేర్చుకోవాల్సినవి, నేను నేర్చుకోవాల్సినవి. నా జీవితం అంతా ఇది చేస్తున్నాను కాబట్టి ఒక్కోసారి వ్యక్తిగతం అవుతుంది ఇలాంటివి చెప్పినప్పుడు. ఎప్పుడు 1957లో మా ఇంట్లో తీసుకెళ్ళి నన్ను ఒక బైబుల్స్ కాలేజ్, పెద్ద ఏం కాదు, జాయిన్ చేశారు. 2-3 సంవత్సరాల్లో వాక్యం తీసుకుని ప్రసంగాలు చేయడం మొదలుపెట్టాను. అప్పుడు
ఎవరు ఉండేవారు కాదు చెప్పడానికి. రోడ్ల మీద వెళ్ళి చెప్పేవాళ్ళం. సంఘాల్లో కూడా మరి ఎవరు ఏమన్నారో తెలియదు కానీ నేను మట్టుకు సిన్సియర్గా చెప్పేవాడిని. ఇప్పుడు కూడా నేను చెప్పే దాని మీద నాకు గౌరవం ఉండేది. ఒక మాటలో చెప్పాలంటే నేను చెప్పే వాక్యం మీద నాకు గౌరవం సంవత్సరాలు గడిచే కొలది పెరిగింది. నేను చెప్పే వాక్యం ఎడల నాకు ఆ మర్యాద సంవత్సరాలు పెరిగే కొలది పెరిగింది. అంటే వాక్యం నేర్చుకునే కొలది, వాక్యం తెలిసే కొలది వాక్యం మీద గౌరవం పెరుగుతుంది. ఇది నేను ఒక గురువు అయిన తర్వాత ఎంతోమంది తెలియదు నాకు, 100 మందే ఉంటారు. చాలామంది నా దగ్గర సేవకి వెళ్ళకముందు క్లాస్కి వచ్చి కూర్చున్నారు. నేను చెప్పిన హిస్టరీలేండి, దేవుని వాక్యం కాదు. చరిత్ర చెప్తాను, చరిత్ర చెప్పేవాడిని. కానీ అందరికీ ఒక మాట చెప్పుకోండి, ఎందుకంటే వాళ్ళందరూ అవుతారు, వాళ్ళ ప్రసంగికులు అవుతారు, వాళ్ళందరూ పాదిళ్ళు అవుతారు. నాకు తెలుసు, ఎప్పుడోకప్పుడు బైబిల్ తీసుకుంటారు. అప్పుడు వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో మీరు హ్యాండిల్ చేయబోయే, మీరు పట్టుకొని మీరు ప్రసంగించే ఆ వాక్యం ఉంది కదా, దానిని గౌరవించండి. ఇంకో మాట కూడా చెప్పాను, మీరు ఎవరికి వాక్యం చెబుతున్నారో, మీరు వాక్యం చెబుతున్నప్పుడు ఎవరు వింటున్నారో వాళ్ళని కూడా గౌరవించండి. చేతిలోనున్న వాక్యానికి ఎదుటున్న సంఘానికి ఆ మాత్రం మర్యాద ఇవ్వకపోతే మనం చేసేది మనం చేయకూడదు. ఎందుకంటే ఇది విలువైన పరిచర్య. ఎందుకు ఈ గౌరవం అంటే, దేవుడు మనల్ని గౌరవించి ఆ పిలుపునిచ్చాడు, ఆ అవకాశాన్ని ఇచ్చాడు. ఎప్పుడు స్టేజ్ ఎక్కినా బైబిల్తో, లేకపోతే ఎప్పుడు ఈ వాక్యాన్ని తీసుకుని మీతో పంచుకున్నా, అది దేవుడిచ్చిన అవకాశంగా చూస్తా. దేవుడు నమ్మి పర్లేదు, వీడు ఈమె చెప్పగలదు, ఈమెను ఇతన్ని నేను ఉపయోగించుకోగలను అని చెప్పి ఆ పిలుపునిచ్చి వాక్యాన్ని చెప్పే అవకాశాన్ని ఇచ్చాడు. దేవుడు నమ్మాడు. వీఆర్ ట్రస్టెడ్ బై గాడ్. అంతేకాదు, సంఘం మనల్ని నమ్మింది. నా విషయంలో ఈ వాక్యాన్ని చెప్పమనకు ముందు మాకు కొన్ని టెస్టులు పెడతారు. వాక్యం తనకు తెలుసా లేదా, వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నాడా లేదా, వాక్యాన్ని ఎలా బోధిస్తున్నాడు, తను బోధించే ఈ యొక్క బోధలు వాక్యానికి అలాగే ఆదిమ సంఘం యొక్క బోధలకి అనుకూలంగా ఉన్నాయా లేదా అని ఒక సంఘం కలిసి అప్పుడు నమ్మి పర్లేదులే నీకు వాక్యం చెప్పొచ్చు అని చెప్పనిస్తారు. మేమున్న సంఘాల్లో ప్యాంటు చొక్కా వేసుకుని బైబిల్ పట్టుకొచ్చిన ప్రతి ఒక్కరిని ఇదిగో వాక్యం చెప్పండి అని అనరు. చాలా క్షుణ్ణంగా పరీక్షించి నమ్మితేనే బైబిల్ చేతికిస్తారు, పుల్పీటు చేతికిస్తారు. నమ్మకపోతే వద్దులే నేర్చుకో అని చెప్పేసి అవకాశం ఇస్తారు. సంఘం నమ్మింది, దేవుడు నమ్మాడు. ఇప్పుడు మీరు కూర్చొని వింటున్నారు కదా, ఎందుకు వింటున్నారు? నమ్మే కాస్తో కోస్తో తను చెప్పేది వాక్యానికి సంబంధించిందే, వాక్యంలోనిదే చెబుతాడని చెప్పి ఈరోజు యూట్యూబ్ ఆన్ చేసి చూస్తున్నారు. ఆ మాత్రం నమ్మకం లేకపోతే మీరు ఆన్ చేయరు. నమ్మకం పోతే వెంటనే పాజ్ చేసేసి పక్కకి వెళ్ళిపోతారు, ఆఫ్ చేసేసి. సో నేను దేవునికి రుణస్తున్నే, సంఘానికి రుణస్తున్నే, మీకు రుణస్తున్నే. ఆ రుణాన్ని బట్టి నేను చేసే పనిని నేను గౌరవించాలి, నేను చెప్పే వాక్యాన్ని నేను గౌరవించాలి. అందుకనే ఇది సున్నితమైంది.
నేను మొట్టమొదటి ప్రసంగం చేసింది ఇప్పుడు 1989 ఆ ప్రాంతం అనుకుంటాను. అప్పుడు ఇప్పుడు కూడా ఒక 2 థీమ్స్ ఉంటాయి. ఎప్పుడు జంక్షన్‌లో బతికేయాలని ఆ బతుకు అంటాను నా బతుకుని. మొదటి ప్రసంగం చేసినప్పుడు అది నా ఆఖరి ప్రసంగం అనుకున్నాను. ఈరోజు నేను ప్రసంగం చేస్తున్నాను కదా, ఇది నా మొదటి ప్రసంగం అనుకుంటాను. అప్పుడు ఉన్న ఆ సీరియస్నెస్, ఆ క్రమశిక్షణ తగ్గలే, పెరిగింది. ఎప్పుడు అప్పుడే అంతం అని, అప్పుడే ఆరంభమని, అంతం ఆరంభాల మధ్యన ఆ జంక్షన్లో ఉంటాను నేను వాక్యం చదివినప్పుడు, వాక్యం చెప్పినప్పుడు. ఎందుకంటే అంతం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎందుకంటే ఎప్పుడైనా ఆరంభమే. ఇప్పుడే ఇదే వాక్యాన్ని మరలా ఇంకోసారి చేస్తే ఎప్పుడు చేయనట్టే చేస్తా. ఎందుకంటే అది కూడా ఆరంభమే. ఇక్కడ గురువు గారు శిష్యునికి రాస్తున్నప్పుడు, తిమోతికి రాస్తున్నప్పుడు ఈ అంతాల గురించి, ఆరంభాల గురించి, ప్రభువు వచ్చే వేళ వచ్చింది, అంతం ఇక్కడే ఉంది. కానీ నీ యొక్క పరిచర్య ప్రారంభమవుతుంది తిమోతిని, ఇది ఆరంభము. సంఘం అనేది తిమోతి కానీ, మీరు కానీ, నేను కానీ ఈ అంతానికి, ఆరంభానికి జంక్షన్లో ఉన్నాం. ఎప్పుడు ఉంటాం. చిన్నప్పటి నుండి చచ్చేదాకా దేవుని పిల్లలుగా ఉన్న మనం అంతానికి, ఆరంభానికి, ఈ 2 ముళ్ళు ఉన్నాయి కదా గడియారంలో, ఆ సెంటర్లోనే ఉంటాము. మనలో, మన నీడలో ఎప్పుడూ అంతం ఉంటుంది. అంతం నీడలో మనం ఎప్పుడూ ఉంటాము. ఆరంభం అనేది మనకి ఎప్పుడూ ఉంటుంది. మరొక ఆరంభం మళ్ళీ వస్తూనే ఉంటుంది. రెండింటి మధ్యన బ్రతికే మనుషులు. అందుకనే ఇవ్వబడిన వాక్యాన్ని గౌరవించాలి. అందుకనే ఇవ్వబడిన వాక్యాన్ని ప్రకటించాలి, ఉపదేశించాలి. తప్పులు ఎక్కడైనా ఉంటే సరిదిద్దాలి, అవసరమైతే ఖండించాలి. కోపంతో కాదు, దీర్ఘశాంతంతో. కారణం ఏంటంటే మీకు ఇవ్వబడిన వాక్యము విలువైన వాక్యము. ఈ లేఖన వాక్యాలు అన్నప్పుడు, వేదవాక్యాలు అన్నప్పుడు ఆ తిమోతి యొక్క దృష్టిలోను, ఆ యొక్క సంఘం దృష్టిలోను ఉన్న లేఖనాలు, స్క్రిప్చర్స్ ఏంటి అంటే సెప్టువజెంట్, ఆ 70 మంది కలిసి ట్రాన్స్లేట్ చేసిన ఆ యొక్క మొదటి నిబంధన ఉంది కదా, పాత నిబంధన అంటాం కదా, హెబ్రీ లేఖనాలు అంటాం కదా, దాని గురించి ఆ రోజుల్లో లేఖనములు అని ప్రస్తావించేవారు. అప్పటికి ఇంకా ఈ సువార్తలు రాలేదు, పత్రికలు ఉన్నాయి కానీ లేఖనాలుగా కాననైజ్ చేయలేదు. సో ఈ మొదటి నిబంధనలోని లేఖనాల గురించి గురువుగారు అంటారు, ఇదిగో నీకు చిన్నప్పటి నుండి అమ్మమ్మ నేర్పించిన ఆ యొక్క లేఖనాలు ఉన్నాయి కదా, గమనించండి. తిమోతి యొక్క అమ్మ యూదురాలు, అమ్మమ్మ యూదురాలు. తిమోతికి తండ్రిని బట్టి సున్నతి చేయలేదు, కానీ తల్లి ఇంట్లో ధర్మాన్ని నేర్పించింది చిన్నప్పటి నుండి. అదే యూదులకి అప్పుడు ఇప్పుడు ఉన్నది ఏంటంటే, ఇంట్లో వేదవాక్యులు చెప్పినప్పుడు పిల్లలను బయటికి పంపించరు. ఇంట్లో కానీ సంఘంలో కానీ వేదవాక్యులు చెప్పినప్పుడు పెద్దోళ్ళు నేర్చుకుంటున్నప్పుడు పిల్లలు కూడా అక్కడ ఉండి నేర్చుకోవాలి. తిమోతికి చిన్నప్పటి నుండి నూచి పెట్టారు, నేర్పించారు. ఇదిగో వాక్యం నేర్చుకోరా బాబు అని వచ్చి వాక్యం నేర్పించుకున్నారు. దాని గురించి గురువుగారు అంటారు, ఈ వాక్యం నువ్వు నేర్చుకున్నావు కదా, నీతో అది ఎప్పుడూ ఉండిపోతుంది. ఒకసారి కొన్ని భయంకరమైన జబ్బులు వచ్చినప్పుడు కొంతమంది మతిమరుపు వస్తుంది. అలాంటి వాళ్ళని కూడా నేను చూశాను, విన్నాను. కొన్ని వాక్యాలు చెప్తున్నప్పుడు వెంటనే వాళ్ళలో ఒక రకమైన వెలుగు కనబడుతుంది కంటిలోని. 23వ కీర్తన, 1వ కీర్తన,
15వ కీర్తన, ఇలాంటి వెంటనే వస్తాయి. ఈ వాక్యాలు మనసులో ఉండిపోవడమే కాదు, జ్ఞాపకం రావడమే కాదు, కష్ట సమయాల్లో వాళ్ళని కష్టాల నుండి నడిపిస్తాయి, శక్తినిస్తాయి. ఈ వాక్యాలు ఉన్నాయి కదా, ఎక్కడి నుండో రాలేదయ్యా, ఇవి దేవుని యొక్క నోటి నుండి వచ్చాయి. ఇది అనగానే నాకు ఏం జ్ఞాపకం వస్తుందంటే, దైవావేశం అని అంటారు, కానీ సరైన తెలుగులో ఏంటంటే, మీకు ఆదికాండంలో బొమ్మను చేసినట్లు మట్టిని తీసి బొమ్మను చేసి నాసికారంధ్రాలు ఊదాడు దైవం. అట్లాగా ఈ యొక్క అక్షరాల్లో, ఈ యొక్క పేజీల్లో ఉన్న లేఖనాల్లో దైవమే ప్రాణాన్ని ఊదాడు. అందుకనే కాగితాల్లో ప్రాణం లేదు, అక్షరాల్లో ప్రాణం లేదు. అక్షరాల వెనకాల, కాగితాల వెనకాల, ప్రవక్తల వెనకాల, రచయితల వెనకాల తన సొంత నోరుతో ఊది ప్రాణాన్ని ఊదిన ఆ యొక్క దైవంలో ప్రాణం ఉంది కాబట్టే దీనిని జీవగ్రంథం అంటాము. ఈ జీవగ్రంథం గురించి అందరూ ఇన్స్పిరేషన్ గురించి మాట్లాడతాడు. ప్రతి అక్షరము పులుపు, అది పంక్చువేషన్సా, లేకపోతే చాప్టర్ నెంబర్సా, లేకపోతే వచనాల నెంబర్లా, లేకపోతే పుస్తకాల పేర్లా, ఏవి ఇన్స్పైర్ అయినాయి అని చెప్పి అందరూ పెద్ద పెద్ద ఏది వాదనలు చేస్తారు, కానీ వాడు మర్చిపోతారు. ఈ యొక్క ఇన్స్పిరేషన్ అనేది ఎందుకు అంటే, ఈ వాక్యాలు మనలను, దేవుని జనులను, మిమ్మల్ని, నన్ను సంపూర్ణంగా ప్రతి సత్క్రియకు సిద్ధపరచడానికి. విన్నారు కదా, వాదించుకుని ఇదిగో నువ్వు తప్పు, నువ్వు రైటు అని గొడవలాడడానికి కాదు. ఇది ఎందుకంటే నిన్ను, నన్ను ప్రతి సత్క్రియకు సంపూర్ణంగా, పూర్తిగా సిద్ధపరచడానికి. అందుకని అంటాను, నీకు వాక్యం ఎంత తెలిసినా ఆ వాక్యం నీ యొక్క సత్క్రియల్లో కనబడకపోతే అది దేనికి ఆనవాళ్ళు ఏంటంటే, నీకు వాక్యం తెలియదని ఆనవాళ్ళు. అర్జెంటుగా ప్రార్థన చేయమంటే గబగబా వాక్యాలు వల్లించడమే కాదు, వల్లించడం తప్పులేదు. ఏది అనుకుంటే కీర్తనలను అప్పగించడమే కాదు, అప్పగించడం తప్పులేదు. ఏదన్నా పాస్టర్ గారు పొరపాటున పారాఫ్రేజ్ చేసి ఒక మాట కొంచెం తప్పబలుగుతా వెంటనే కరెక్ట్ చేయడానికి వాక్యం తెలియడమే కాదు. నీకు తెలిసిన వాక్యము నిన్ను ప్రతి సత్క్రియకు సిద్ధపరుస్తుందా లేదా? వాక్యం అన్నది అందుకు, నీలో సత్క్రియ కనబడడానికి. ఇంకో మాట ఉంది, రక్షణనిచ్చే జ్ఞానమునిస్తుంది. ఎందుకు? అందులో జీవం ఉంది. రక్షణ అనేది ఎండ్, అదే గోల్, అదే గురి. నేర్చుకునే వాక్యము, నీకు ఇవ్వబడిన వాక్యము, నువ్వు చిన్ననాటి నుండి నీ అమ్మమ్మ నీకు నేర్పించిన వాక్యము నిన్ను ప్రతి సత్క్రియకు సిద్ధపరిచి నీలో రక్షణకు సరిపడే జ్ఞానాన్ని, సరిపడే అనే పదాన్ని గమనించండి. మనకి ఈ వాక్యం చాలు, ఇంకే వాక్యం అవసరం లేదు. చాలామంది అంటారు, మీరు ప్రసంగాలు చేస్తుంటారండి, ఆ గ్రంథాలు, ఆ వేదాలు వల్లించడం ఏంటి, ఆ ఫ్యాషన్ ఏదో ఉంది కదా, ట్రెండ్ ఏదో ఉంది కదా అని అంటారు. చేయను. ఎందుకంటే ఏదో గ్రంథాలు, ఏదో వేదాలు వల్లించడానికి నేను పిలువబడలేదు. నేను దేనికి పిలువబడ్డానంటే, దేవుడు ఇచ్చిన ఈ యొక్క వేద వాక్యాన్ని, ఈ వాక్యాన్ని ప్రకటించడానికి పిలువబడ్డాను. నా రక్షణకు, నా సత్క్రియలకు ఈ ఇంధనం చాలు, నాకు ఇంకేమీ అవసరం లేదు. నాకు అవసరం లేదు, నేను ఎవరికైనా చెప్పానంటే ఆ ప్రసంగాల్లో కూడా అవసరం లేదు. ఏదో చెప్తే ఎవరో ఒకరు మారుతారు కదండి అని అంటారు. ఎవరో మారడానికి ఏ గ్రంథం, వేదం అవసరం లేదు. నాకు ఇవ్వబడిన
ఈ లేఖనాలు చాలు. ఎవరో మారడం ఏంటండి, ముందు మనం మారాలి కదా. ఎవరో సత్క్రియలు ఏంటండి, ముందు మనకు సత్క్రియలో మనం సిద్ధపడాలి కదా. ఎవరో రక్షణ ఏంటండి, ముందు మన రక్షణార్థం ఆ జ్ఞానము ఉండాలి కదా. మన జ్ఞానానికి, మన రక్షణకు, మన సత్క్రియకు, ఇక ఎవరి జ్ఞానానికన్నా, ఎవరి రక్షణ కన్నా, ఎవరి సత్క్రియకన్నా చాలు. ఏం చాలు? దైవం ఊపిరూది జీవం ఇచ్చిన ఈ లేఖన వాక్యాలు. ఇప్పుడు మన మాటల్లో మొదటి నిబంధన కాదు, నూతన నిబంధన. ఈ వాక్యాలు చాలు. ఇంత విలువైన వాక్యాలు ఎవరికి చెప్పాలి? ఎవరొకరికి చెప్పాలి కదా. నేర్చుకుంటున్నాం. ప్రకటించు అన్నాడు, ప్రసంగించు, ఉపదేశించు, బోధించు, బుద్ధి చెప్పు, ఖండించు. ఎవరిని? దేవుని ప్రజలను, సంఘాన్ని. ఎప్పుడైనా ఇలాగా ఈ మధ్యన యూట్యూబ్కి వచ్చిన తర్వాత కొంతమంది ట్రెండ్ నేర్చుకున్నారు, ప్రేక్షక దేవుళ్ళు అంటున్నారు. ఒక మాట చెప్తాను, దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చిన వాళ్ళు ప్రేక్షక దేవుళ్ళు కాదు, వాళ్ళు దేవుని పిల్లలు. ప్రేక్షక దేవులకు ఇష్టమైన వచ్చినప్పుడు చెప్పడానికి కాదు మేము ఉన్నది ఇక్కడ. ఇక నచ్చడానికి, మీరు మెచ్చడానికి, అందుకు కాదు మేము వాక్యం చెప్పేది. ప్రయాసపడినా, ప్రసంగించినా, ఉపదేశించినా, ఖండించినా, బుద్ధి చెప్పినా, దిద్దినా, ఎందుకంటే ప్రేమతో మీరు మారాలనే ఉద్దేశంతో, మిమ్మల్ని సత్క్రియ కొరకు సిద్ధపరిచే ఉద్దేశంతో. మరి సరైనలా కాదు. నేను అలా మనిషినో, మీరు అలా మనుషులే. మీరే కాదు, వింటున్న ప్రతి ఒక్కరు అలాంటి మనుషులే. ఏంటబ్బా, చెవులు సరైనవి కాదు, దురద చెవులు, కితకితలకి అలవాటు పడ్డాయి. వీళ్ళకి ఆరోగ్యకరమైన బోధ, హితబోధ అంటే అసహ్యం, అలర్జీ. ఏ కితకితలకి కదులుతారు అంటే ఈ రోజుల్లో ఆ థంబ్నెయిల్స్ ఉన్నాయి కదా, ఆ ట్యాగ్ లైన్స్ ఉన్నాయి కదా, వాటికి కదులుతారు. దురదృష్టవశాత్తు నారాలు గోరాలు అంటే న్యూస్ ఐటమ్ ఏదో బాగుందని ఆగుతారు. ఈ చేసేవాళ్ళు కూడా ఎవరెక్కువ చచ్చిపోతే బాగుందని చూస్తుంటారు. చచ్చిపోతే మళ్ళీ ఇలా వీడియో చేసుకుంటే వ్యూస్ రావడానికి సబ్స్క్రిప్షన్ రావడానికి, తర్వాత రిటర్న్స్ రావడానికి, ఎవరన్నా చచ్చిపోతే బాగుందని చూస్తుంటారు వీళ్ళు. ఇంకా ఏది చెప్పడానికి లేకపోతుంటే ఎక్కడో ఎర్రపొయ్య, నల్లదోడ ఏదేదో చెప్పుకొని ఎందుకు అంత ఏంటంటే ఆల్గరిథమ్స్ చూస్తారు. వాట్ ఈజ్ ట్రెండింగ్ నౌ, ఎవరైతే జనాలు వైరల్గా చూస్తున్నారు అది మనం చెప్తే 100 కూడా చూస్తారని చెప్పేసి కితకితలు పెట్టే ప్రసంగికులు ఉన్నారు. దురదగా ఉన్న చెవులున్న ప్రజలు పూర్తిగా ప్రతి చోట ఉన్నారు. మనకున్న ఆడియన్స్ అలాంటి వాళ్ళండి. సంఘం అలాంటిది అయిపోయింది. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి అనుకూలమైన వాక్యాలు, వీళ్ళకి కలిసి వచ్చే వాక్యాలు, వీళ్ళని ప్రశ్నించిన వాక్యాలు, స్వకీయమైన ఆ యొక్క దురాశలు ఉంటాయి కదా, ఆ దురాశలు బట్టి వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇది నాకు కావాలి, వీళ్ళు నాకు కావాలి, ఈ చర్చకి నేను వెళ్తాను, ఈయన వాక్యాన్నే నేను వింటాను, ఆ అమ్మగారు వాక్యాన్ని నేను వింటానని చెప్పేసి వీళ్ళు పోగు చేసుకుంటారంట ఫేవరెట్ ప్రసంగికుల్ని. అది మొదటి శతాబ్దంలో ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఎవరు నచ్చుతారో, ఎవరినైతే మెచ్చుతామో వాళ్ళని అంతా పోగు చేసి ఒక కలెక్షన్ పెట్టుకుని ఖాళీగా ఉన్నప్పుడల్లా ఆన్ చేసుకుని వినడం. ఆ కాలం మొదటి శతాబ్దంలో ఉన్నారు, ఈ శతాబ్దంలో ఉన్నారు. వీళ్ళ కల్పనా కథలకు అలవాటు పడ్డారు. ఇట్లా మనసంతాన్ని ఇంకా కల్పించేదని ప్రశ్నించడం రాదు, ప్రతిదీ నమ్మేయడం వచ్చింది. అమాయకులు గలిబిలికి అలవాటు పడ్డారు.
వాళ్ళ గురించి గురువుగారు అంటాడు, గతంలోని మోషే కాలంలో ఎన్ఏ ఎంబ్రేలు అనేవారు ఉండేవాళ్ళు. మోషే మాట్లాడినట్టే మాట్లాడేవారు. మోషే చెప్పిన పేర్లే చెప్పేవారు. మోషే చేసిన ఆ యొక్క ఉన్నాయి కదా, అద్భుతాలు ఉన్నాయి కదా, అదే చేసేవారు. కోటలో ఉన్న వాళ్ళందరికీ మోషే కన్నా ఎలమేలు అనిపించేవారు. నకిలీ ప్రవక్తలు. ఈ రోజుల్లో దురదృష్టవశాత్తు మోషే కాలంలో ఉన్నారు, తిమోతి కాలంలో ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నానంటే కోపంతో కాదు, ప్రేమతో చెప్తున్నా. మనుషులు అప్పుడు ఇప్పుడు అంతే. కాబట్టి దీర్ఘశాంతంతో, ద్వేషంతో కాదు, సహనంతో, ద్వేషంతో కాదు, ప్రేమతో వాక్యాన్ని ప్రకటించు తిమోతి. మనుషులు ఎలాంటి వాళ్ళన్నా నీకు ఒక వాక్యం ఇవ్వబడింది కదా, వాక్యంతో పాటు నీకు ఒక బాధ్యత ఇవ్వబడింది. ఎ టాస్క్ హ్యాస్ బిన్ గివెన్, యు బిన్ చార్జ్డ్. ఒక ఛార్జ్ ఇవ్వబడింది. ఈ అభిషేకం చేసినప్పుడు సంఘాల్లో ఛార్జ్ ఇస్తారు. నేను ఇప్పుడు టీచ్ చేస్తున్న సెమినార్లో టీచింగ్ మొదలైనప్పుడు ఛార్జ్ ఇస్తారు. ఏంటంటే ఇది ఒక ఉన్నతమైన వృత్తి కాబట్టి మీకు ఒక ఛార్జ్, నీకు పని చెప్తున్నా అని తిమోతికి. ఏంటి? మనుషులు ఎలాంటి వాళ్ళైనా విన్నా వినకపోయినా, సమయం అయినా కాకపోయినా, సమయమందును ఏం చేస్తావు? ప్రకటించు, ప్రయాసపడు. ఎలా ప్రకటిస్తావు? సంపూర్ణ దీర్ఘశాంతంతో ప్రకటించు, ఉపదేశించు. మరలా సంపూర్ణ దీర్ఘశాంతంతో ఖండించు, అవసరమైతే కోపంతో కాదు, సంపూర్ణ దీర్ఘశాంతంతో గద్దించు. జ్ఞాపకం ఉందా లేదు? యేసయ్య పేతురుని గద్దించాడు, తరంపమ్మని కాదు, తిరిగి రమ్మని, తిరిగి కట్టడానికి, పడగొట్టడానికి కాదు. దేంతోని? సంపూర్ణ దీర్ఘశాంతంతో. బుద్ధి చెప్పు. ఒక్కసారి బుద్ధి చెప్పాలి. పిల్లలకు చెప్తాము, స్నేహితులకు చెప్తాము, ఎవరో ఒకరు చెప్పకపోతే ఎవరికి బుద్ధి ఉండదు. బుద్ధి చెప్పాలి. దేంతోని? సంపూర్ణ దీర్ఘశాంతంతో. కారణం, అందరినీ పిల్ల, నిన్ను నన్ను దేవుడు పిలిచాడు. ఏదోదో ఇవ్వలేదు, తన సొంత వాక్యాన్ని, లేఖన వాక్యాన్ని ఇచ్చాడు. ఊది ప్రాణాన్ని పోసి రక్షణ జ్ఞానాన్ని ఇవ్వడానికి, ప్రతి సత్క్రియకు సిద్ధపరచడానికి ఆ వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యం దగా చేయొద్దు, వేస్ట్ చేయొద్దు. ఆ వాక్యాన్ని అవమానించొద్దు. ఆ వాక్యాన్ని గౌరవించు. పిలువబడిన పిలుపును బట్టి, పిలుపునకు తగ్గట్టుగా దానిని, మళ్ళీ మాట చెప్తున్నాను, సంపూర్ణ దీర్ఘ శాంతంతో ప్రకటించు. అప్పుడు నీవు వాక్యాన్ని చెప్తున్నప్పుడు వినేవాళ్ళు మనమందరూ ఈ లోకంలో, ఈ సమాజంలో పూర్తిగా ప్రతి సత్క్రియకు చేయడానికి సిద్ధపడతాము, రక్షణలో ఎదుగుతాము. ఆ వాక్యాన్ని ప్రబోధిందామా, ప్రకటిందామా, అవసరమైతే ఖండిందామా, తప్పులు దిద్దుతామా, క్రమశిక్షణ నేర్పిందామా. ఏది చేసినా దీర్ఘశాంతంతో చేద్దాము. ఉంటాను మరి, సెలవు.